ప్రభునామమున చేరిన ప్రతి వారికి క్రీస్తునామమున హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. మరి ముందు మనం ఒక పాఠాన్ని నేర్చుకున్నాము. పాఠం ఏంటంటే, అంశం ఏంటంటే, యేసుక్రీస్తు వారు భూమి మీద 1000 సంవత్సరములు పరిపాలన చేస్తాడా అనే అంశాన్ని గురించి ముందు నేను తెలియపరిచాను. దానికి సంబంధించినటువంటి లెసనే ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 4 నుంచి 6 వచనాల వరకు చాలా క్లుప్తంగా ఈ విషయాన్ని మనం గమనిస్తాము. ఇప్పుడు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, భూమి మీద ఆత్మలు క్రీస్తుతో కూడా ఏలుబడి చేయున. మనం గమనిస్తే ఇంగ్లీష్లో ఏమంటారంటే, విల్ సోల్స్ రెయిన్ విత్ క్రైస్ట్ ఆన్ ది ఎర్త్ అన్నమాట. కాబట్టి భూమి మీద ఆత్మలు, చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు అంటే పునరుద్ధానం చెందినటువంటి ఆత్మలు యేసుక్రీస్తు కూడా భూమి మీద మరి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తుందా అనే విషయాన్ని మనం గమనిస్తాము. చాలా మంది ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4వ వచనం నుంచి 6 వచనాలు వాళ్ళు ఆధారం చేసుకొని ఇదే అంశాన్ని మరి బోధిస్తూ ఉన్నారు. 1000 ఏళ్ల పరిపాలన విషయంలో బోధిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు రహస్యంగా లోకానికి వస్తారు. లోకమునకు వచ్చినప్పుడు ఈ పరిశుద్ధులు, చనిపోయినటువంటి పరిశుద్ధులు లేపబడతారు. లేపబడిన తర్వాత యేసుక్రీస్తు కూడా పరలోకానికి వెళ్తారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ విందు జరుగుతుందని గతంలో నేర్చుకున్నాము. అది అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ పరిశుద్ధులను వెంటబెట్టుకొని యెరూషలేమునికి వస్తాడని వారు బోధిస్తారు. యెరూషలేమునికి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధులు యేసుక్రీస్తు కూడా 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారనేది వాళ్ళు ప్రకటిస్తున్నారు. అది లేఖనాన్ని ఏ లేఖనం తీసుకుని వాళ్ళు బోధిస్తున్నారు అంటే, ప్రకటన గ్రంథము 20 అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఇదే విషయాన్ని తీసుకొని వాళ్ళు బోధిస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా మనం గమనించినట్లయితే ఈ లేఖనములను, ఈ వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే వారు బోధించినట్టుగా ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూడం. ఎలాగనంటే, మొదటగా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం అనేది చూసినట్లయితే అపోస్తలుడైన యోహాను ఈ గ్రంథాన్ని రాశాడు. ఆయన మరి ఎలాగ రాశాడు అంటే, ఈ గ్రంథంలో ఎక్కువగా దానియేలు గ్రంథంలో ఎలాగా, హెస్కేలు గ్రంథంలో ఎలాగుందో అలాగే దర్శనములు కానీ, అలంకార పదాలు కానీ, సంఖ్యలు కానీ, గుర్తులు కానీ వాటితో ఈ గ్రంథము వ్రాయబడినట్లుగా మనం గమనిస్తాం. అంటే లిటరల్గా అన్ని అర్థం చేసుకునే దానికి అవకాశం అనేది ఉండదు. కానీ దేవుని యొక్క సంకల్పాన్ని మనము అర్థం చేసుకుంటూ వాక్యాన్ని కానీ చదివినట్లయితే మనకి స్పష్టంగా వాక్యం అనేది అర్థమవుతుంది. ఇందాక చెప్పాను నేను, అపోస్తలుడైనటువంటి యోహాను, జబదేవు కుమారుడు యోహాను ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథాన్ని ఎప్పుడు రాశాడు, ఏ పరిస్థితులను బట్టి రాశాడు అనేది మనం చూసినట్లయితే అతను జీవించిన దినాల్లోనే ఈ యొక్క గ్రంథాన్ని రాసినట్లుగా చూస్తాం. ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకి గ్రంథాన్ని రాశాడు. అప్పుడు క్రైస్తవులు ఎటువంటి స్థితి కలిగి ఉన్నారు, ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నారు, వారి యొక్క ఆత్మీయస్థితి ఏ విధంగా ఉందో వాటిని అన్నిటినీ మరి గ్రంథకర్త ఆలోచన చేసి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చేత ఈ గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనం గమనిస్తాం. ఇది కూడా మనం గమనించినట్లయితే రోమా ఎంపైర్ డొమేషన్ కాలంలో, అంటే క్రీస్తు శకము 81-96 మధ్య కాలంలో ఈ గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనం గమనిస్తాం అన్నమాట. అంతేకాకుండా మరి ఈ గ్రంథం యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే, మనం చదివినట్లయితే, పరిశీలన చేసినట్లయితే, అప్పుడు క్రైస్తవులు, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అనేక శ్రమలు అనుభవిస్తున్నారు, హింసలు అనుభవిస్తున్నారు, శిరుచ్ఛేదన చేయబడుతున్నారు, రంపములతో కొయ్యబడుతున్నారు. అనేక రోమా ప్రభుత్వం ద్వారా కానీ, మరి అవిధేయుల ద్వారా కానీ, అన్యుల ద్వారా కానీ అటువంటి శ్రమలు వాళ్ళు అనుభవిస్తున్నారు. కనుక వారిని ప్రోత్సహించేదానికే, వారిని బలపరిచేదానికి ఈ గ్రంథం అనేది వ్రాయబడింది. అది మనం గమనిస్తాం. ప్రకటన గ్రంథం అని అంటే రహస్యముగా ఉన్నటువంటి విషయాలని, దాచబడినటువంటి విషయాలని, మరము చేయబడినటువంటి విషయాలని మరి యోహాను తెలియపరిచినట్లుగా యేసు ప్రభు దర్శనం ద్వారా యోహాను తెలియపరిస్తే ఆయన గ్రంథంలో రాసినట్లుగా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మరి అప్పుడు కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు బలపరిచేదానికి, ప్రోత్సహించేదానికి, మరి భవిష్యత్తులో మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉంది, పరలోకంలో జీవ కిరీటం అనేది పొందుతారు, పరలోకంలో మహిమ పొందుతారు మీరు అని వారిని బలపరిచేదానికి, ప్రోత్సహించేదానికి, ఒక గ్లోరియస్ లైఫ్ అనేది ఉంది
అనే దానికి ఈ ప్రకటన గ్రంథము వ్రాసినట్లుగా మనం చూడగలం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే 4 నుంచి చూసినట్లయితే మొదటి యోహాను కలిగిన దర్శనాన్ని గురించి కొన్ని వచనాలు మనం చూస్తాం. 20 అధ్యాయం 4 వచనంలో యోహాను రాస్తున్నాడు, అంతటా సింహాసనములు చూచితిని. ఆయన ఏం చూశాడనంటే దర్శనములో సింహాసనములు అనేది చూశాడు అన్నమాట. ఇక్కడ సింహాసనములు అంటే భౌతికపరమైనటువంటి సింహాసనముల, లేకపోతే లిటరల్ గా ఉన్న సింహాసనంలో బంగారుతో చేయబడిన సింహాసనముల, లేకపోతే వేటితో చేయబడిన సింహాసనం అనేది మనం ఆలోచన చేసినట్లయితే సింహాసనములు అంటే భౌతికపరమైనటువంటి సింహాసనాలు అనేది కాదు అక్కడ. ఎందుకనంటే సింహాసనాలు ఒక సందర్భంలో మొదటి దినవృత్తాంతంలో 29 అధ్యాయం 23 వచనంలో దేవుని యొక్క సింహాసనం మీద దావీదుకు బదులుగా సొలొమోను కూర్చొని పరిపాలన చేస్తూ వచ్చాడు అనేది మొదటి దినవృత్తాంతం 29 అధ్యాయం 23 వచనంలో గమనిస్తాం. సింహాసనం ఎవరిది అంటే దేవునిది. దేవుని యొక్క సింహాసనం మీద ఎవరు కూర్చుని పరిపాలన చేశారని అంటే దావీదుకి మారుగా ఎవరు కూర్చుని పరిపాలన చేస్తున్నారంటే సొలొమోను. అంటే సింహాసనం అంటే అర్థం ఏంటంటే అధికారానికి సూచన, అధికారానికి సాదృశ్యం అన్నమాట. అంతేగాని ఫిజికల్ థ్రోన్ అనేది కాదు. రేపు దావీదు సింహాసనం అంటే లిటరల్ గా మనం ఆలోచన చేసేదానికి లేదు, భౌతికంగా ఆలోచన చేసేదానికి లేదు. అది కూడా సింహాసనం అని అంటే అర్థం ఏంటంటే దావీదు సింహాసనం అని అంటే దావీదుకి ఇవ్వబడిన అధికారము క్రీస్తుకి ఇవ్వబడుతుంది. అంటే సింహాసనం అని దేనికి సూచన, సాదృశ్యం అని అంటే అధికారానికి సాదృశ్యం అన్నమాట. తర్వాత భాగంలో మనం గమనిస్తే వాటి మీద ఆసనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది. అంటే ఈ సింహాసనముల మీద ఎవరైతే కూర్చున్నారో అటువంటి వారికి అధికారం ఇవ్వబడింది. దేనికి, ఏ విషయంలో అధికారం ఇవ్వబడింది అంటే విమర్శ చేసేదానికి. ఇంగ్లీష్లో జడ్జిమెంట్ అనే పదాన్ని ఉపయోగించారు. అంటే తీర్పు తీర్చేదానికి అధికారం ఇవ్వబడింది. ఎవరికి అధికారం ఇవ్వబడింది అంటే ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి వారికి అధికారం అనేది అనుగ్రహించబడింది అని చూస్తాం మనం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆలోచన చేసినట్లయితే ఆ సింహాసనం మీద అంటే ఎటువంటి వారు అనేది కూడా మనం గమనిస్తాం. ఒక సందర్భంలో ప్రకటన గ్రంథమే 6 అధ్యాయం 11 తీర్పు అన్నమాట, జడ్జిమెంటు. బలిపీఠం కొన్ని ఆత్మలు చూశానని చెప్తాడు. ఆ చూసిన తర్వాత ఆత్మలు ప్రభువుకి మొరపెట్టుకుంటుంది. 11 చెప్తున్నాను నేను. 10 నుంచి 11 వచనాల్లో వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తమ నిమిత్తము భూ నివాసులకి ప్రతిదండన చేయకు ఉంది అని బిగ్గరగా కేకలు వేశారు. ఎవరు కేకలు వేశారు? బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు అన్నమాట. వాళ్ళకి ఎందుకు ఇంకా విమర్శ చేయలేదు. మా రక్తము నిమిత్తము మమ్మల్ని శరీచ్ఛేదన చేయబడినటువంటి వారికి నువ్వు తీర్పు తీర్చవా, ఎందాకుంటావు అనేది ఇక్కడ మనం గమనిస్తాం. కాబట్టి ఈ యొక్క ఆత్మలకి మరి ప్రభు యొక్క అధికారాన్ని బట్టి మరి దేవుని యొక్క శత్రువులకి, దేవునికి ఎవరైతే శత్రువులుగా ఉండారో అటువంటి వారికి తీర్పు తీర్చేదానికి ఎందాక నువ్వు మౌనంగా ఉంటావని చెప్పాడు. తర్వాత 11 వచనంలో చూస్తే తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడును, మరియు వారి వలన చంపబడు వారి సమూహం సహదాసుల యొక్క సహోదరులకి లెక్క పూర్తి వరకు ఇంకొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడను. కాబట్టి ఇంకా చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా ప్రభు కొరకు త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు, శరీచ్ఛేదన చేయబడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొంతకాలం వెయిట్ చేయాలనేది ఇక్కడ చూసినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి ఈ విషయం ఏంటంటే మనం గమనిస్తే తీర్పు తీర్చే అధికారంలో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారనంటే, ఎవరు పాలు పొందుతున్నారనంటే ఈ సింహాసనం మీద కూర్చున్నటువంటి వారు కూడా మరి తీర్పు విషయంలో, విమర్శ చేసే విషయంలో మరి ప్రభువుకి దేవునికి మొరపెడుతున్నారు. కనుక వాళ్ళు కూడా పాలి భాగస్తులుగా జడ్జిమెంట్ విషయంలో, విమర్శ విషయంలో వారు కూడా పాలి భాగస్తులు ఉన్నారనేది 6 అధ్యాయం 10, 11 వచనాల ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తాం. తర్వాత మరి వీరి క్యారెక్టర్ గురించి కూడా మరి మనం గమనించినట్లయితే మామూలుగా జీవించినటువంటి క్రైస్తవులు కాదు వీళ్ళు. మామూలు విశ్వాసం కలిగి జీవించినటువంటి క్రైస్తవులు కాదు. అంటే మనం ఏదో ఆదివారం ఒక ఆరాధనకి వెళ్తాం, ఒక బైబిల్ క్లాస్కి వెళ్తాము, లేకపోతే ఏదైనా గాస్పెల్ మీటింగ్స్కి వెళ్తాము, అటువంటి రీతిలో జీవించినటువంటి విశ్వాసులు వీరు కాదు. వీళ్ళ యొక్క క్యారెక్టర్ని గూర్చి, వీరి యొక్క భక్తిని గూర్చి అక్కడ కింద వచ్చిన వాళ్ళనే
మరి రాయబడింది. ఎట్లనంటే ఇక్కడ మనం చూసినట్లయితే మరియు 4వ వచనంలోని మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక. క్రూర మృగానికైనా కానీ దాని యొక్క ప్రతిమను అంటే దాని యొక్క రూపానికి కానీ వీళ్ళు ఈ క్రైస్తవులు ఈ విశ్వాసులు ఎటువంటి వాళ్ళనంటే వాటికి నమస్కరించలేదు, వాటిని పూజించలేదు అని ఇక్కడ తెలియపరుస్తాడు. తర్వాత దాని కంటిన్యూషన్ ఏం చెప్తాడు అంటే తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారని. కాబట్టి క్రూర మృగానికి వాళ్ళు పూజించినట్టు క్రూర మృగమును పూజించినటువంటి వారు కాదు, తమ నొసల యందు దాని పేర్లు వేయించుకున్నటువంటి వాళ్ళు కూడా కాదు. అంతేకాకుండా ఇక్కడ ముద్ర అనేది కూడా వేయించుకోలేదని తెలియపరుస్తాడు అనమాట. కాబట్టి ఇక్కడ క్రూర ముఖం అంటే ఘట సర్పానికి వాళ్ళు నమస్కరించినటువంటి వారు కాదు. అలాగే ఘట సర్పం అంటే మళ్ళీ స్పిరిచువల్గా ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే రోమా ప్రభుత్వానికి కూడా వంగే పని లేకుండా జీవించారు. రోమా ప్రభుత్వానికి మెడవంచలేదు వాళ్ళు. అంత మరి రోమా ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు, సాతాన్ని ఎదుర్కొన్నారు, రోమా ప్రభుత్వాన్ని జయించారు, సాతాన్ని జయించారు. ఎందుకనంటే ఇక్కడ ఆ ప్రకటన గ్రంథం 17:14 వచనంలో మంచి అంటే థీమ్ చర్చనాంశం కూడా మంచి పదము యోహాను ఇక్కడ తెలియపరిచాడు. మనం గమనిస్తే 17:14 వచనంలో గమనిస్తే వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజుని ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారే ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించను. వీరు అంటే ఏర్పాటు చేయబడినటువంటి వారు, పిలువబడినటువంటి క్రైస్తవులు వీళ్ళు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి, నమ్మకంగా ఉన్నారు కాబట్టి, తర్వాత ఏర్పరచబడినటువంటి వారు కాబట్టి వీరు ప్రభుత్వం ఉన్న దాన్ని బట్టి యేసుక్రీస్తు వారు రాజులను జయించాడు అనేది ఇక్కడ మనం గమనిస్తాం. కాబట్టి ఇలాగా మనం చూసినట్లయితే ఇందాక చెప్పాను నేను, మరి ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి భక్తి పరులు విశ్వాసాలు ఎవరినంటే ఇందాక మనం చూసాము, క్రూర మృగమైనకైనను దాని ప్రతిమకైనను దానికి రూపానికైనాను వాళ్ళు దండం పెట్టలేదు, పూజించినటువంటి వారు కాదు, ఆరాధించినటువంటి వారు కాదు. అంతేకాకుండా మరి నొసలు ఎందు కానీ చేతులు ఎందు కానీ దాని ముద్ర కూడా వాళ్ళు వేయించుకోలేదు. అంటే వాళ్ళకి వంగటము, వాళ్ళకి బెండ్ అయిపోవటం అనేది, వాళ్ళకి లోబడటం అనేది జరగలేదు. అటువంటి వారు ఈ సింహాసనం మీద కూర్చున్నట్లుగా మనం గమనిస్తాం. అంతేకాకుండా వాళ్ళని గురించి కూడా ఇంకా యోహాను పొడిగిస్తూ వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటాడు, యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదన చేయబడిన వారు ఆత్మలను సూచితమే. అంతేకాకుండా వీరు ఎటువంటి వారని అంటే దేవుని యొక్క అంటే ప్రభు యొక్క సాక్ష్యము నిమిత్తము, ప్రభుని గూర్చి సాక్ష్యం ఇచ్చే విషయంలోను దేవుని యొక్క వాక్యం విషయంలోను వాళ్ళు శిరచ్ఛేదన చేయబడినటువంటి వారని ఇక్కడ యోహాను అంటున్నాడు. కాబట్టి వాళ్ళు ప్రతిమకి నమస్కారం చేయలేదు, ముద్ర వేయించుకోలేదు. అంతేకాకుండా క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇచ్చే విషయంలో కానీ వాక్యము నిమిత్తంలో కానీ వాళ్ళు ఎటువంటి స్థితిలో జీవించారంటే శిరచ్ఛేదన చేయబడినటువంటి వారు. శిరచ్ఛేదన అంటే చంపబడినటువంటి ఒక మాట మన భాషలో అర్థం కావాలంటే క్రీస్తు కొరకు చంపబడినటువంటి వారి యొక్క ఆత్మలని నేను చూశాను అని యోహాను తెలియపరుస్తున్నాడు. కాబట్టి మామూలుగా ఏదో ఆరాధన, ఏదో నామకార్థంగా క్రైస్తవ జీవితం జీవించినటువంటి వారు కాదు, మరి శ్రేష్టమైన జీవితాన్ని జీవించారు. త్యాగపూరితమైనటువంటి జీవితము ప్రభు కొరకు ఆ విధంగా వాళ్ళు జీవించారన్నమాట. ఇదే వచనాన్ని ఇప్పుడు 6:9 కూడా కొన్ని ఆత్మలు బలిపీఠం కింద చూశాను అంటాడు అన్నమాట. ప్రకటన గ్రంథము 6:9 కూడా మంచి పదము ఆ దినాల్లో ఉన్న క్రైస్తవులను గూర్చి, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులను గూర్చి మంచి మాట ఇక్కడ చెప్పాడు అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే తామిచ్చిన సాక్ష్యం 6:9 అంటాడు ప్రకటన గ్రంథం, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారు ఆత్మలను బలిపీఠము క్రింద సూచితని. అంటే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, యేసుక్రీస్తుని గూర్చి సాక్ష్యము నిమిత్తం, వారు ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వాళ్ళు ఏమైపోయారని అంటే
వధింపబడిన వారు. బలిపీఠం కింద వారు ఆత్మను తీశానంటే బలిపీఠం దేనికి సాదృశ్యం అని అంటే వధించబడినటువంటి వారికి సాదృశ్యం. ఎందుకనంటే బలిపీఠం అనేది ఆ ప్రత్యక్ష గుడారంలో గతంలో మనము విన్నాం. ఆ బలిపీఠం అనేది గొర్రెపిల్లను వధిస్తారు. ఆ విధంగా వీళ్ళు కూడా వధించబడినటువంటి వారు. ఎవరి కొరకు వధించబడినటువంటి వారికి అంటే క్రీస్తు కొరకు. వాళ్ళ ప్రాణాలను లెక్క చేయలేదు. అలాగే ప్రకటన గ్రంథంలో 12:11 కూడా మరి ఇదే మాట యోహాను తెలియపరుస్తాడు. ప్రకటన గ్రంథము 12:11 కూడా మనం గమనిస్తే ఇదే భావాన్ని ఆయన తెలియపరుస్తాడు. ఎట్లాగనంటే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. కాబట్టి ఇక్కడ మంచి మాట, గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించున్నారు, అపవాదిని జయించున్నారు, లోకాధికారిని జయించారు. ఇంకా చెప్పాలంటే రోమ ప్రభుత్వాన్ని కూడా జయించేశారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు మరణము వరకు చనిపోయినంత వరకు కూడా వాళ్ళ ప్రాణాలని వాళ్ళ జీవితాలను వాళ్ళు ప్రేమించినటువంటి వారు కాదు. మనము అపోస్తుల కార్యాల్లో చూసినట్లయితే స్టెఫను మరణం ఆ విధంగానే సంభవించింది. స్టెఫను కూడా శరీరఛేదన అంటే చంపబడినటువంటి వాడుగా యెరూషలేము సంఘంలో మొదటగా క్రైస్తవుల్లో అతను మరి ప్రభు కొరకు హతసాక్షిగా అయినటువంటి వ్యక్తిగా మనం చూడగలము. అలాగే యాకోబు, అపోస్తలుడైనటువంటి యాకోబు కూడా మరి 12 అపోస్తల కార్యాల్లో హేరోదు ఖడ్గంతో చంపించినట్లు కూడా చూస్తాం. మొదటి శతాబ్దంలో ఇంచుమించు హతసాక్షులైనటువంటి వారు, శరీరఛేదన చేయబడినటువంటి వారు ఇంచుమించు 40,000 మందికి అంటే ఎక్కువ మందిగా ఉన్నట్లుగా చూస్తాం. వాళ్ళు చనిపోతా ఉంటే ఆ రోమ ప్రభుత్వ కాలంలో చనిపోతూ ఉంటే వాళ్ళ రక్తము రోడ్ల మీద కారింది. ఆ విధంగా అటువంటి రీతిగా వాళ్ళు జీవించినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి ఇక్కడ ఆ యోహాను దర్శనంలో ఇదే మాట చెప్పాడు, వారు ఆత్మలను చూసి. ఎవరు ఆత్మలు చూశాడు అంటే కామన్ క్రిస్టియన్స్ కాదు, ఏదో నామకార్థం క్రైస్తవుల యొక్క ఆత్మను చూసినట్టుగా చెప్పలేదు, కానీ అటువంటి వారి ఆత్మలని నేను చూశాను అని చాలా గొప్ప విషయం. ఆత్మను చూసినప్పుడు కూడా మరి అపోస్తలుడైన యోహాను ఆ దర్శనంలో ఆత్మను చూసేటప్పుడు కూడా ఇతను కూడా ఒక ఎక్సైట్మెంట్ అనేది కూడా ఇతను కూడా కలిగి ఉండొచ్చు అన్నమాట. ఎందుకనంటే ఆ విధంగా జీవించినటువంటి వారు. హెబ్రీ పత్రికల్లో కూడా మనం గమనించినట్లయితే 11:36-38 కూడా మనం గమనిస్తే అనేకులు రంపములతో కొయ్యబడ్డారు, రాళ్ళతో కొట్టి చంపబడ్డారు అని వాళ్ళు పొందినటువంటి శ్రమలను గూర్చి, వాళ్ళు పొందినటువంటి హింసలను గూర్చి, వాళ్ళు పొందినటువంటి మరణాలను గూర్చి అక్కడ హెబ్రీ పత్రిక 11:36-38 అక్కడ చెప్పబడింది. చెప్తూ ఆ హెబ్రీ రచయిత ఏమాట అంటాడనంటే ఇటు వారికి ఈ లోకము యోగ్యమైనది కాదన్నాడు. కాబట్టి ఆ విధంగా మరి మనకు ముందు జీవించినటువంటి విశ్వాసులు, మొదటి శతాబ్దంలో జీవించినటువంటి విశ్వాసులు, భక్తి పరులు ఆ విధంగా శరీరఛేదన చేయబడ్డారు. అటువంటి వారు ఆత్మలని యోహాను అంటున్నాడు నేను చూశాను అంటున్నాడు. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు ఆ దర్శనం కలిగినప్పుడు కూడా ఇందాక చెప్పాను నేను, యోహాను కూడా చాలా ఎక్సైట్మెంట్ అంటే ఒక గొప్ప ఉత్సాహం కావచ్చును, సంతోషం కావచ్చును, ప్రోత్సాహం కావచ్చును, అటువంటిది కూడా యోహాను పొంది ఉండొచ్చునని మనము ఆలోచించవచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ వచనాలు చూసినట్లయితే వారు బ్రతికిన వారై అని అంటాడు. ఎవరు? ఇందాక శరీరఛేదన చేయబడినటువంటి వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఎవరు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారనంటే ఇందాక శరీరఛేదన చేయబడినటువంటి వారు తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, క్రీస్తు యొక్క రక్తము నిమిత్తము, దేవుని యొక్క వాక్యము నిమిత్తం ఎవరైతే శరీరఛేదన చేయబడ్డారో వారు బ్రతికిన వారై యేసుక్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అని ఇక్కడ చూస్తామన్నమాట. ఎన్ని సంవత్సరాలు రాజ్యం చేశారనంటే 1000 సంవత్సరములు రాజ్యం చేశారనేది ఇక్కడ మనము గమనిస్తా ఉంటాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తాం, బ్రతికిన వారై అన్న పదాన్ని ఇక్కడ ఉపయోగించారు ఆ అపోస్తలుడైనటువంటి యోహాను. బ్రతికిన వారు ఏంటంటే ఏ విధంగా బ్రతికినటువంటి వారు వీళ్ళు మనం గమనిస్తే బ్రతికిన వారైనా ఉంది వాక్యం. బ్రతికిన వారు అంటే ఎలాగ బ్రతికినటువంటి వారు అనేది ఒకసారి మనం గమనించాలి.
మరి మరణం అనేది చనిపోయిన తర్వాత బ్రతకటం అనేది మనం చూసినట్లయితే మరి మరణాలు అనేది 3 రకాల మరణాలు అనేది మరి బైబిల్ గ్రంథంలో ఉంది. ఒకటేమో స్పిరిచువల్ డెత్ అంటారు, ఆత్మ సంబంధమైన మరణాన్ని పదాన్ని ఉపయోగిస్తారు. ఆదికాండము 2:17 చెప్తాడు, ఆ పండు తింటే వెంటనే నువ్వు చనిపోతా అని చెప్తాడు అనమాట. దాన్ని స్పిరిచువల్ డెత్ అని అంటారు. రెండోది భౌతిక మరణం అనేది. భౌతిక మరణం అంటే అర్థం ఏంటంటే మన శరీరాన్ని విడిచిపెట్టుట, మన దేహాన్ని, మన గుడారాన్ని విడిచిపెట్టుట అనమాట. అలాగే ఇంకా ఎటర్నల్ డెత్ అనేది ఉంది. అది ఎటర్నల్ డెత్ అంటే అగ్నిగుండంలో వేయబడటం. మరి వీళ్ళు బ్రతికిన వారైనా అంటే ఏ మరణాన్ని జయించారనంటే భౌతిక మరణాన్ని జయించారు. శరీరఛేదన ఇందాక చూసాం మనం. పాపము ద్వారా వచ్చినటువంటి మరణం, పాపం ద్వారా వచ్చిన మరణం ఏంటంటే చనిపోవటమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 అంటాడు, మీ అతిక్రమముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అలాగే రోమపత్రిక 6:23 ఉంది, పాపం వల్ల వచ్చే జీతము మరణము. కానీ అటువంటి మరణాన్ని వీళ్ళు పొందలేదు. వీళ్ళు పొందినటువంటి మరణం ఏంటంటే భౌతిక మరణాన్ని పొందారు, శరీరఛేదన చేయబడ్డారు, కానీ వీళ్ళు జీవిస్తూనే ఉన్నారు అని ఇక్కడ భావం అనేది మనం గమనిస్తాం. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. లోకాసు సువార్త 20:37-38 ఆయన అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడని తెలియపరుస్తూ ఆయన అన్నాడు. ఏమాట అన్నాడంటే ఆయన మృతులకు దేవుడు కాదు, ఆయన సజీవులకే దేవుడు అని చెప్పాడు. లోకాసు సువార్త 20 మనం ఒకసారి ఆ లేఖనాన్ని మనం గమనిస్తాము. లోకాసు సువార్త 20:38-37 నుంచి మనం గమనిస్తాము. పదును గురించిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేచరని మోసే సూచించును. ఆయన సజీవులకు దేవుడు గాని మృతులకు దేవుడు కాదు, ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని ఉత్తరం ఇచ్చును. కాబట్టి దేవుని దృష్టిలో అందరూ జీవిస్తున్నారు. అంటే జీవిస్తున్నారనంటే వాస్తవంగా మనం గమనిస్తే జీవిస్తున్నారనంటే భౌతికంగా చనిపోయినటువంటి వారు జీవిస్తూనే ఉంటారు. ఎక్కడో జీవిస్తూ ఉంటారనంటే దేవుని దగ్గర, ప్రభు దగ్గర జీవిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఇదే పరిస్థితిని బట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు అంటాడు, ఏమని 5:8-9 చాలా చక్కగా చెప్తాడు. ఇది ఒక అనుభవంతో వాళ్ళు ఆ విషయాలు షేర్ చేసుకున్నారు, క్రైస్తవులతో పంచుకున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5 అన్నాడు, ఇట్లు ధైర్యం కలిగి, 5:8 ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహముని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. ఈ శరీరాన్ని విడిచిపెట్టి అంటే భౌతికంగా చనిపోయి ప్రభువునొద్ద జీవించేదానికి, నివసించేదానికి ఇష్టపడుతున్నాము అని చెప్తాడు అన్నమాట. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయన కృష్ణులమే ఉండవలనని మిగులు అపేక్షించున్నాం. కాబట్టి ఈ శిరచ్ఛేదం చేయబడినటువంటి వారు శరీరాన్ని విడిచిపెట్టారు, కానీ వాళ్ళు బ్రతిక ఉన్నారు, వాళ్ళు సజీవులుగా ఉన్నారు, ప్రభుత్వం కూడా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఉండి 1000 సంవత్సరాలు ఆ పరిపాలన షేర్ చేసుకుంటున్నారు. ఆ పరిపాలన, క్రీస్తు యొక్క పరిపాలన ఏలుబడిలో వాళ్ళు కూడా పాలు పొందుతున్నారు. అది ఇక్కడ వాక్యం అన్నమాట. పాపం చేసిన బట్టి, పాపము చేసి మరణించినటువంటి వారు దేవునితో సహవాసం అనేది ఉండదు. ఎందుకనంటే యెషయా గ్రంథం 59:2 ఉంది. ఏమాట ఉంది, మీ పాపములు దేవుని యొక్క ముఖమును మరుగు చేస్తుందని అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:19 కూడా ఉంది. ఏమాట ఉందనంటే దేవుని వలన కలుగు జీవముల నుండి వారు వేరుపరచబడిన వారే అని చెప్తాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, శరీరఛేదం చేయబడినటువంటి భక్తులు ఆత్మీయంగా జీవిస్తున్నారు. వారు దేవుడు వారికి జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు వారికి జీవం ఇచ్చాడు అన్నమాట. ఇదే పదము యెహెజ్కేలు గ్రంథంలో సందర్భంలో మంచి మాట అంటాడు. యెహెజ్కేలు గ్రంథంలో సమాధిలో నుండి నేను వాడిని పిలుస్తాను అంటాడు. యెహెజ్కేలు గ్రంథము 37:13-14 గమనిస్తే యెహెజ్కేలు కూడా ది స్పిరిచువల్ రిజరెక్షన్ ఆఫ్ నేషన్ అంటే ఇజ్రాయేలీల యొక్క దేశము వాళ్ళకి ఆత్మ సంబంధమైన పునరుద్ధానాన్ని కలుగు చేస్తాను అని యెహెజ్కేలు గ్రంథంలో మనం గమనిస్తామన్నమాట. 37:12-13 మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 37 చదువుతాను. 37 ఇక్కడ మనం గమనిస్తే 13 నుంచి చదువుకుంటాం. 10 నుంచి వచనాలు ఉన్నాయి, 13 నుంచి మనం గమనిస్తాము.
13 నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఇది కేవలం ఇజ్రాయెల్ విషయంలోనే రాశాడు. చెరలో ఉన్నటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మాటలు. చెరలో ఉన్నటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారంటే ఎండిపోయిన ఎముకల్లాగా మృతులే ఉన్నారు. వారిని సమాధుల నుండి నేను బ్రతికిస్తానని చెప్తున్నాడు. అంటే స్పిరిచువల్ రిజరెక్షన్ ఆఫ్ నేషన్ అన్నమాట. ఇజ్రాయేల్ జాతిని, ఇజ్రాయేల్ దేశాన్ని నేను మళ్ళీ బ్రతికిస్తాను, మళ్ళీ వాళ్ళ దేశంలో, వాళ్ళ స్వదేశంలో వాళ్ళు నివాసం చేస్తారు అన్నట్టుగా ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, చూసినట్లయితే శరీరఛేదన చేయబడినట్టుంటారు. కేవలము వారు శరీరాన్ని విడిచిపెట్టారు కానీ ప్రభుత్వం కూడా నివసిస్తున్నారు, ప్రభుత్వం కూడా ఉంటున్నారు, దేవునితో కూడా ఉంటున్నారు. క్రీస్తుతో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రీస్తు యొక్క ఏలుబడిలో వాళ్ళు షేర్ తీసుకుంటున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనము గమనించాలి. కనుక ఇక్కడ ప్రాముఖ్యంగా ఇంకొక విషయం కూడా మనం గమనిస్తాం. వాళ్ళు యేసుక్రీస్తు వచ్చినప్పుడు యెరూషలేములో మరి పరిశుద్ధులు కూడా 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారని చెప్తారు. ఇక్కడ ఇంకొక మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇక్కడ ఏ మాట అంటాడనంటే శరీరఛేదన చేయబడిన వారు ఆత్మను చూశానని అంటున్నాడు. యేసుక్రీస్తు కూడా పరిపాలన చేసేవారు, 1000 సంవత్సరములు పరిపాలన చేసేవారు, ఇక్కడ క్రీస్తుతో కూడా రాజ్యం చేసేవారు. ఆత్మను చూశాను అన్నాడు కానీ వారు శరీరం కలిగి ఉన్నారని ఇక్కడ చెప్పలేదు సుమా. వారు శరీరంతో సింహాసనం మీద కూర్చున్నట్టు కూడా ఇక్కడ చెప్పలేదు. కనుక ఇక్కడ వారు ఏ స్థితిలో ఉన్నారంటే వారి యొక్క ఉనికి ఎలాగుందంటే ఆత్మలుగా ఉన్నారు. ఆత్మను చూశాడు కానీ వాళ్ళు శరీరాన్ని కలిగి ఉన్నట్లుగా, వాళ్ళు దేహాన్ని కలిగి ఉన్నట్లు కూడా ఇక్కడ వ్రాయబడలేదు. కాబట్టి సింహాసనం మీద ఆత్మలను చూసి వీళ్ళు ఇటువంటి స్థితిలో జీవించినటువంటి వారు, శరీరఛేదన చేయబడినటువంటి వారు 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారని చెప్తాడు. ఆత్మల గురించి మాట్లాడాడు కానీ వాళ్ళు శరీరం కలిగి ఉన్నారు, దేహాన్ని కలిగి ఉన్నారు అని అంటాడు అనమాట. అని అక్కడ ఆ మాట అనేది ప్రస్తావించాలి. వాళ్ళకి శరీరం అనేది లేదు, వాళ్ళకి ఆ దేహం అనేది లేదు, ఆత్మల విషయమే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మరి క్రీస్తుతో కూడా వారు రాజ్యం చేసిరని చెప్తాడు. తర్వాత క్రీస్తు రాజ్యాన్ని గురించి మళ్ళా మనం గమనిస్తాము. గతంలో మరి ముందు లెసన్లో యేసుక్రీస్తు పరిపాలన గురించి మనము కొన్ని విషయాలు నేను చెప్పాను. యేసుక్రీస్తు రాజ్యం చేయటం అనేది ఎప్పటి నుంచి ప్రారంభించబడింది అనేది ఒక విషయం మనం గమనించాలి. యేసుక్రీస్తు మరి అధికారం ఎప్పుడు పొందాడు, రాజుగా ఎప్పుడు అయ్యాడు, ఎప్పుడు అధికారం పొంది ఆధిపత్యం కలిగి ఆయన మరి రాజ్యము ఏలుబడి చేయటం అనేది, పరిపాలన అనేది కొనసాగించబడింది అంటే చాలా సింపుల్గా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టమైనటువంటి జవాబుని మనం చూస్తాం. ఎప్పుడన్నా అంటే యేసుక్రీస్తు పునరుద్ధరణ తర్వాత, అలాగే పునరుద్ధరణ తర్వాత 40 దినాలు శిష్యులు కనబడ్డాడు. శిష్యులు కనబడిన తర్వాత మరి ఆరోహణం అయినప్పుడు ఆయన ఏమయ్యాడునంటే అధికారాన్ని పొందాడు. దానియేలు గ్రంథంలో చాలా చక్కగా ప్రవచనం దానియేలు చెప్తాడు. 7 అధ్యాయం 13, 14 వచనాల్లో మరోసారి మనం చూస్తాము. దానియేలు గ్రంథము 7 అధ్యాయం 13, 14 వచనాల్లో మంచి ప్రవచనం ఇది నెరవేర్చబడింది. దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనం కూడా నెరవేర్చబడినట్లుగా మనం గమనిస్తాం. ఎందుకని అంటే యేసుక్రీస్తు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఆయన రాజ్య పరిపాలన అనేది ఎప్పటి నుంచి ప్రారంభించబడింది అంటే సంఘము ఎప్పుడైతే ప్రారంభమైందో ఆయన రాజ్య పరిపాలన కూడా అదే సమయంలో, అదే కాలంలో నుంచే మరి ప్రారంభించబడినట్లుగా మనం గమనిస్తాం. ఇక్కడ 13వ వచనంలో రాత్రి కలిగిన దర్శనమున, 7 అధ్యాయము దానియేలు గ్రంథము 13వ వచనంలో రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుండగా ఆకాశ మేఘారూఢుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధిని వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడను. ఎప్పుడు జరిగినటువంటి విషయం అది? మనిషి కుమారుడు ఆ మహావృద్ధుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడని అంటే ఆరోహణమైనప్పుడు వెళ్ళాడు ఆయన. లోకా సువార్త 24 అధ్యాయము 50-51 వచనాలు చూస్తాం. ఆయన బేతనీకి వెళ్ళినప్పుడు ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యాడు అనే విషయాన్ని మరి లోకా సువార్త 24 అధ్యాయం 51 వచనంలో చూస్తాం. కాబట్టి అప్పుడు ఆరోహణం అయ్యాడు. అయిన తర్వాత
మరి 14 వచ్చిన సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారిని ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడును. ఎవరికి ఇచ్చారు? యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆరోహణమయ్యాడో అధికారాన్ని ఆయన పొందినట్లుగా మనం గమనిస్తాం. అలాగే కీర్తన గ్రంథము 110వ కీర్తన 1-2 వచనాల్లో కూడా మనం చూస్తాం అన్నమాట. కీర్తన గ్రంథము 1-2 దావీదు చెప్పినటువంటి మాట ఇది. చాలా చక్కగా అదే పేతురు కూడా ప్రసంగం చేశాడు, అదే ప్రసంగంలో ఉపయోగించాడు. కీర్తన గ్రంథము 110వ కీర్తన 1-2 వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే ప్రభు దావీదు అంటున్నాడు, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాకు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమును కూర్చుండము. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీ పరిపాలన దండము సియోను నుండి సాగు చేయుచున్నాడు. వచనాలు మనం గమనించినట్లయితే దావీదు చెప్పాడు. ఇదే మాటని అపోస్తుల కార్యాల్లో దావీదు పరలోకానికి వెళ్ళలేదు, కానీ ప్రభుతో దేవుడైనటువంటి యెహోవా చెప్పిన మాటల్ని ఇక్కడ పేతురు తన ప్రసంగంలో గుర్తు చేశాడు అన్నమాట. మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 34-35 వచనాల్లో మరి కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు దేవుడైనటువంటి యెహోవా ప్రభుత్వం చెప్పినటువంటి మాటల్ని ఇక్కడ తెలియపరిచాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 34-35 దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు, అయితే అతడిట్లా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠం ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను. కాబట్టి దేవుడు అనేటువంటి యెహోవా యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనం గమనిస్తాము. ఈ మాటను దావీదు తెలియపరిచాడు. కాబట్టి ఎప్పుడు క్రీస్తు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు, ఎప్పుడు పరిపాలన ప్రారంభించాడు అంటే ఆయన ఆరోహణమైనప్పుడు మరి దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. ఇదే వచనాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-23 వచనాల్లో గమనిస్తాము. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనాల్లో కూడా అన్ని నామముల కంటే క్రీస్తు యొక్క నామమును దేవుడు హెచ్చించినట్లు కూడా మనం గమనిస్తామన్నమాట. అలాగే ఇంకా మనం చూసినట్లయితే గమనించినట్లయితే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో కూడా దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చుండి అందరి మీద అధికారం కలిగి ఉన్నాడు అని చెప్తాడు. కాబట్టి క్రీస్తు పరిపాలన అనేది యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆరోహణమయ్యాడు మరి అప్పటి నుంచే ఆయన పరిపాలన అనేది ప్రారంభించబడినట్లుగా మనం గమనిస్తాము. యెరూషలేములో అక్కడ ఇందాక సియోనులో నుండి ఆయన పరిపాలన కొనసాగించబడుతుంది, సియోనులో నుండి కొనసాగించబడుతుంది, ప్రారంభించబడుతుంది అని ఇందాక మనం చదివాము. కీర్తనల గ్రంథం 110వ కీర్తన 2వ వచనం. కాబట్టి ఆయన పరిపాలన అనేది అక్కడి నుంచి సాగింది. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే 1000 సంవత్సరములు. చాలా మంది లిటరల్గా అక్షర సంబంధంగా దీన్ని తీసుకుంటారన్నమాట. కానీ 1000 సంవత్సరములు అనేది బైబిల్ గ్రంథంలో మరి ఈ 1000 కానీ 7 కానీ 10 కానీ దేనికి సాదృశ్యం అంటే సంపూర్ణతకి సాదృశ్యం. 1000 అనే పదాలు అనేక స్థలాల్లో వాడబడింది. ఇప్పుడు మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ఎవరైతే నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకుంటారో వారిని 1000 తరముల వరకు నేను కరుణిస్తానని అంటాడు అన్నమాట. 1000 తరముల వరకు నేను వారిని కరుణిస్తానంటే దాని అర్థం ఏంటంటే సంపూర్ణంగా వారి విషయంలో కృప కలిగి ఉంటాను, వారి విషయంలో కరుణ దయ కలిగి ఉంటానని చెప్పాడు. కానీ 1000 తరములు, మనుషులు 1000 తరాల్లో ఏడు జీవిస్తారు. ప్రసంగులు అంటాడు ఒక సందర్భంలో, ప్రసంగ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే ఒక వ్యక్తి 2000 సంవత్సరములు జీవించినా కూడా అని అంటాడు. ప్రసంగి ఆ వచనం ఒకసారి చదువుతాను చూడండి. 2000 సంవత్సరాలు భూమి మీద ఇంతవరకు 2000 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి ఎవరు లేదు. పితృల కాలంలో కూడా మనం గమనిస్తే 969 సంవత్సరాలు జీవించాడు, కానీ 2000 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి లేదు. ఇక్కడ అంటాడు మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు అన్నమాట. 5 నుంచి చదువుతాము. అది సూర్యుని 6వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 5వ వచనం. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతి దానికి తెలియదు, అతని గతి కంటే దాని గతి దగ్గరది. అట్టి వాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానుక ఉన్న ఎడల వాని గతి అంతే.
అందరూను ఒకే స్థలమునకు వెలుదురు కదా. 2000 సంవత్సరాలు వారు జీవించినా కూడా అదే గది జరుగుతుందని అంట. 2000 సంవత్సరాలు ఎవరైనా మనుషులు జీవించారా భూమి మీద? ఆదాము దగ్గర నుంచి లెక్కేసుకుంటే 2000 సంవత్సరాలు ఎవరైనా జీవించారా? అంటే ఇక్కడ 2000 సంవత్సరాలు అంటే అర్థం ఏంటంటే ఎక్కువ కాలం జీవించినా, దీర్ఘాయు కలిగి ఉన్నా అదే పరిస్థితి, అదే గతి కలుగుతుంది అని చెప్పాడే గాని, అంతేగాని లెటరల్గా అక్షర సంబంధంగా 1000 సంవత్సరాలు అనేది లేదు. అలాగే 1000 అనేది మనం గమనిస్తే కీర్తన గ్రంథము 90వ కీర్తన 4వ వచనంలో కూడా చెప్తాడు అనమాట. 1000 అనే పదాన్ని ఉపయోగిస్తాడు. అది కూడా ఒకసారి మనం చదువుకుంటాం. అందరికీ తెలిసినటువంటిది, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తన గ్రంథం 90వ కీర్తనలో మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు, మోషే రాశాడు ఈ కీర్తన 90వ కీర్తన. ఇక్కడ మనం గమనించినట్లయితే 1000 అనేది ఒక సంపూర్ణమైనటువంటి వాటి గుర్తు, అంటే హైయెస్ట్ పర్ఫెక్షన్ అన్నమాట, హైయెస్ట్ కంప్లీట్నెస్ అని అర్థం అనమాట. 90వ కీర్తన 4వ వచనంలో ఇక్కడ అంటాడు, 4వ వచనం, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. 1000 సంవత్సరములు నీ దృష్టిలో గతించినా కూడా అది ఎలాగుందనంటే నిన్నటి వల్లనే ఉంది, ఒక దినం లాగానే ఉంది అది అని చెప్తాడు. మరి అది అక్షర సంబంధంగా తీసుకుంటామా? అక్షర సంబంధంగా తీసుకునేదానికి లేదు అక్కడ. అలాగే మనం గమనిస్తే కీర్తనలు ఇంకో సందర్భంలో మంచి మాట అంటాడు. 50వ కీర్తన 10వ వచనంలో గమనిస్తే, కీర్తన గ్రంథము 50వ కీర్తన 10వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ అంటాడు, 1000 పర్వతాల మీద పశువులు మేపినా కూడా నావే అని అంటాడు అనమాట. కీర్తన గ్రంథము 50వ కీర్తన 10వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ 10వ వచనము, అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. 1000 కొండల మీద, 1000 కొండలు అనేది, మరి 1000 కొండలు అనేది ఉందా? 1000 కొండల మీద అంటే సంపూర్ణంగా ఉన్నటువంటి పశువులంతా నాదే ఇక్కడ అని అర్థం అనమాట. అంతేగాని 1000 కొండలు 2000 కొండలు అనేది ఇక్కడ ఆ పదం అనేది లేదు. కాబట్టి 1000 అనేది దేనికి సాదృశ్యం అంటే ఒక సంపూర్ణతకి, ఒక పర్ఫెక్ట్నెస్కి, ఒక కంప్లీట్నెస్కి అది గుర్తు అంతే. అంతేగాని ఇంకా అంతకన్నా వేరే 1000 లిటరల్గా యేసుక్రీస్తు వచ్చినప్పుడు యెరూషలేములో 1000 సంవత్సరాలని పరిపాలన, అసలు భౌతిక పరంగా పరిపాలన అనేది లేదు. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యంలో కూడా యేసుక్రీస్తు వారు ఆ పరిశుద్ధులతో కూడా వచ్చి యెరూషలేములో అనే పదం, యెరూషలేములో పరిపాలన చేస్తాడనేది లేదు, భూమి మీద పరిపాలన చేస్తాడనేది లేదు. ఎక్కడ మరి క్లియర్గా స్పష్టంగా ఆత్మల గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మలను చూశాను, వారు క్రీస్తు రాజ్యంలో 1000 సంవత్సరాలు వాళ్ళు రాజ్యం చేసిరనే పదాన్ని చూస్తాం. కానీ మరి అది భూమి మీద జరిగింది, యెరూషలేములో జరిగిందని స్పెసిఫిక్గా ఇక్కడ ఆ మాట చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఆయన రాజ్యం ఎటువంటిదని అంటే 1000 సంవత్సరాలు అంటే అర్థం ఏంటంటే సంపూర్ణంగా క్రీస్తు యొక్క రాజ్యం, క్రీస్తు యొక్క ఏలుబడి అనేది సంపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంతమంది మంత్రులు పరిపాలన చేస్తారు, అది లిటరల్లే. ఏది ముఖ్యమంత్రి కావచ్చును, ప్రధానమంత్రి కావచ్చును, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ కావచ్చును, అది లిటరల్గా ఉంటుంది. ఏదో ఒక 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉంటుంది. చాలా మంది అంటారు నేను ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని. కానీ అటువంటి లిటరల్గా ఇక్కడ ఏమో యేసుక్రీస్తు వారు లిటరల్గా 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు, లేకపోతే 1500 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అనేది లేదు. ఆయన క్రీస్తు యొక్క పరిపాలన ఎటువంటిది? ఆయన నీతి కలిగినటువంటి రాజు, ఆయన పరిశుద్ధుడైనటువంటి పరిశుద్ధుడు, ఆయన దేవునితో సమానుడు. ఆయన పరిపాలనకి నువ్వు పరిమితం చేస్తావా? మనం పరిమితం చేస్తామా? క్రీస్తు పరిపాలన 1000 సంవత్సరాలు ఉంటుందని నువ్వు చెప్పేదానికి ఎవరు? మనం చెప్పేదానికి ఎవరు? అసలు యేసుక్రీస్తు ఆయన దేవుడితో సమానుడు, ఆయన ఈజ్ ఈక్వల్ విత్ గాడ్. ఆయన పరిపాలన మరి పరిమితమైంది అనే దానికి లేదు కదా. మానవుని జీవితం పరిమితమైనటువంటిది, కానీ క్రీస్తు అటువంటిది వ్యక్తి కాదు ఆయన. కాబట్టి ఆయన పరిపాలన అనేది, ఆయన రాజ్య పరిపాలన అనేది ఎట్టుంటుందంటే సంపూర్ణంగా ఉంటుంది. అందులో దానియేలు గ్రంథంలో 2:44 అంటాడు. అలాగే లోకసువార్త 1వ అధ్యాయము 33 వచనంలో కూడా అంటాడు. ఏ మాట ఉందనంటే 33 వచనంలో కూడా ఆయన రాజ్యం లయము కాదని అంటాడు, నాశనము చేయబడదని అంటాడు. అంటే దీర్ఘకాలం ఉంటుంది ఆయన పరిపాలన అనేది మనం గమనిస్తాం. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలా. కాబట్టి 1000 సంవత్సరములు అంటే పరిపూర్ణత. అలాగే పేతురు రాసిన పత్రికలు, పేతురు కూడా అదే. ఇప్పుడు కీర్తనలో చూస్తున్నాం మనము, ద్వితీయ దశకాండంలో మోషే రాశాడు, సొలొమోను రాశాడు ప్రసంగి గ్రంథంలో. కాబట్టి లిటరల్గా కాదు. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా
ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. మర్చిపోకండి ఈ సంగతి అని అంటాడు అన్నమాట పేతురు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి, క్రీస్తు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. అంతా చాలా స్పష్టంగా క్లియర్గా 1000 సంవత్సరాలు ఒక దినంలాగా అని చెప్తాడు. కాబట్టి 1000 అనేది అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణతకి గుర్తు అన్నమాట. అది మనం గమనించాలి. అంతేగాని లిటరల్గా సాహిత్యపరంగా అక్షర సంబంధంగా మనము అర్థం చేసుకునే అవకాశం అనేది లేదు. తర్వాత ఇక్కడ వాళ్ళు రాజ్యం చేశారనంటే క్రీస్తు యొక్క రాజ్యంలో వాళ్ళు పాలు పొందారు. దేవుని యొక్క శత్రువుల విషయంలో విమర్శ చేసేదానికి వాళ్ళు అధికారం పొందారు. వాళ్ళు శిరచ్ఛేదం చేయబడినటువంటి వారు. వారి యొక్క ఆత్మలని నేను చూశాను అని క్లియర్గా చాలా స్పష్టంగా అపోస్తలుడైన యోహాను తెలియపరుస్తాడు. తర్వాత అంటాడు, ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు అని అంటాడు. ఈ మొదటి పునరుద్ధానం ముందా చెప్పాను నేను. ఈ మొదటి పునరుద్ధానం అని అంటే భౌతికంగా సమాధుల నుండి లేవటం అనేది కాదు. ఈ మొదటి పునరుద్ధానం అని అంటే అర్థం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 11 వచనాల్లో గమనిస్తాం మనం. అలాగే మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో చూస్తాము. అలాగే కొలసీలకు రాసిన పత్రికలో కూడా మనం గమనిస్తాము. కొలసీలకు రాసిన పత్రికలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ 2వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తాం. కాబట్టి మొదటి పునరుద్ధానం అని అంటే అర్థం ఏంటంటే బాప్తిస్మం నందు పునరుద్ధానం అయినటువంటి వారు ధన్యులు. ఎందుకంటే వాళ్ళు ధన్యులు, పరిశుద్ధులు. వాళ్ళు మొదటి పునరుద్ధానంలో పాలు పొందినటువంటి వాళ్ళు పరిశుద్ధులు. కొరింథీయులకి రాసిన పత్రికలో ఏమని పరిశుద్ధులుగా ఉండేదానికి పిలువబడ్డారని అంటాడు అనమాట. కొరింథీ సంఘంలో ఎవరున్నారనంటే పరిశుద్ధులు. పరిశుద్ధులు ఎట్టయ్యారంటే ప్రత్యేకించబడినటువంటి వారు. వారు క్రీస్తు యొక్క పునరుద్ధానంలో పాలు పొందినటువంటి వారు. వాళ్ళు పరిశుద్ధులు, ధన్యులు అన్నమాట. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా పరిశుద్ధులు. కాబట్టి ఇక్కడ మరి యోహాను రాసిన మాట ఏంటంటే ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు. అవి మొదటి పునరుద్ధానములు అంటే క్రీస్తు యొక్క పునరుద్ధానంలో ఎవరైతే పాలుగలిగి ఉంటారో, ఆ బాప్తిస్మం నందు ఆ మొదటి పునరుద్ధానంలో ఎవరైతే పాలుగలిగి ఉంటారో వారు ధన్యులు. వాళ్ళు ఏమంటారనంటే పరిశుద్ధులనే ఉంటారు అని చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాము. 2 కొరింథీ 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా పరిశుద్ధులు, వాళ్ళు పరిశుద్ధులు అనేది రాయబడింది. కాబట్టి బాప్తిస్మంలో ఎవరైతే పాపములను కడిగేసుకుంటారో, ఎవరు పాపములు క్షమించబడుతుందో, లోకములో నుండి ఎవరైతే ప్రత్యేకించబడతారో వాళ్ళందరూ ఎటువంటి వారినంటే పరిశుద్ధులు. పరిశుద్ధులను అంటే సెట్ అపార్ట్, ప్రత్యేకించబడిన వారని అర్థం అన్నమాట. కాబట్టి మొదటి పునరుద్ధానంలో పాలు పొందినటువంటి వారు పరిశుద్ధులని ఇక్కడ మనం గమనిస్తాము. అది ఇక్కడ విషయం. అంతేగాని ఫిజికల్ భౌతిక పరమైనటువంటి పునరుద్ధానం అనేది లేదు, ఇంకా జరగదు. భౌతికంగా పునరుద్ధానం అనేది యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు చూస్తాము. అలాగే దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాము. అది ఇంకా రాలేదు. అది ఎప్పుడు వస్తుందని అంటే యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చినప్పుడు సమాధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ తిరిగి లేస్తారనేది అక్కడ చెప్తాడు. అది భౌతిక పునరుద్ధానం. చివరగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇటువారి మీద 2వ మరణానికి అధికారం లేదు. కాబట్టి ఎవరైతే మొదటి పునరుద్ధానంలో పాల్పొందుతారో వారికి 2వ మరణం పైన అధికారం అనేది ఉండదు అని చెప్తాడు అనమాట. వీరు దేవునికిని క్రీస్తుకుని యాజకులే, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేదురు. అంటే 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారంటే ఆ పరిశుద్ధులు, ఆత్మలు, మరి హతసాక్షులైనటువంటి వారు యేసుక్రీస్తు కూడా రాజ్యం చేస్తారు. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మంచి మాట, 2వ అధ్యాయము 10-11 వచనాల్లో కూడా పౌలు గారి ఈ మాట తెలియపరుస్తారు అన్నమాట. పరిశుద్ధులను గూర్చే రాస్తాడు. మొదటి పునరుద్ధానం బాప్తిస్మం పొందినటువంటి వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారిని గురించి రాస్తాడు. ఇక్కడ 11వ వచనము మనం చూసినట్లయితే 11-12 వచనాలు, ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము. మన క్రీస్తుతో కూడా చనిపోయిన వారమైతే అంటే క్రీస్తు ఒకటి ఎట చనిపోతాం మనము? బాప్తిస్మం నందు ఆయన మరణంలో పాలు పొందటం అనేది, ఆయన సమాధిలో పాలు పొందటం అనేది. అప్పుడు ఆయనతో కూడా మనం బ్రతుకుతాము. ఇదే మాట
రోమాపత్రికలో కూడా 2:9-11 కూడా చూస్తాం. తర్వాత 12 అంటాడు, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము, ఆయనను ఎరుగుమంటే మనలను ఆయన ఎరుగు నన్ను అని చెప్తాడు చాలా క్లియర్గా. కాబట్టి మరి పరిశుద్ధులు ఇక్కడ ఆత్మలను తీశాడు, కానీ యేసుక్రీస్తు రెండో రాకడ భూమి మీద ఆయన పరిపాలన చేస్తాడు అనేది ఎక్కడ అటువంటి భావం అనేది, అటువంటి విషయాలు అనేది బైబిల్ గ్రంథంలో లేదు. అది కేవలం అబద్ధ బోధ, దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించటమే, దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క సంకల్పాన్ని వాళ్ళు తారుమారు చేయటం తప్ప అంతకన్నా వేరేది లేదు. కాబట్టి యేసుక్రీస్తు పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలన అనేది ఇందాక చెప్పాను నేను, సంపూర్ణంగా ఉంటుంది ఆయన పరిపాలన. ఆయన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:24 క్రీస్తు వచ్చినప్పుడు జరగబోయే కార్యక్రమం ఏంటంటే, ఆయన రాజ్యమును తండ్రికి అప్పగిస్తాడు అనే మాటను మనం గమనిస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే 15:1 అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. కాబట్టి క్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు యెరూషలేములో పరిపాలన చేయడు, కానీ ఆయన జరగబోయే కార్యక్రమం ఏంటంటే ఈ రాజ్యమును, ఈ అధికారాన్ని, ఆధిపత్యాన్ని మరి తండ్రికి ఆయన అప్పగిస్తాడు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలా, నేర్చుకోవాలా, గ్రహించాలా. క్రీస్తు యొక్క అధికారానికి లోబడాలి. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. ఆయన పరిపాలనని గూర్చి మనం మాట్లాడేదానికి అంత యోగ్యత లేదు. ఆయన పరిపాలన గురించి పరిమితం చేసేదానికి కూడా మన అర్హత అనేది మనకు లేదు. కాబట్టి క్రీస్తు రాజ్య నివాసులుగా జీవించాలని, క్రీస్తు సంబంధులుగా జీవించాలని తెలియపరుస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా దీన్ని షేర్ చేయాలని మేము కోరుతున్నాము. అలాగే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయాలని కూడా మేము కోరుతున్నాము. ఈ ప్రశ్న విన్న వాళ్ళకి అందరికీ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.